ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏం చేయాలి? అమావాస్య నాడు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఓం హ్రీం క్రోం సహస్రార హుం ఫట్ స్వాహ, ఇది నరదృష్టికి సంబంధించినటువంటి ఒక మంత్రం. ఓం హ్రీం క్రోం సహస్రార హుం ఫట్ స్వాహ. యాక్చువల్గా ఇది సుదర్శన మంత్రం చాలా పెద్దది. నరదృష్టి పోయేందుకు శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరం పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర పెద్ద మంత్రం. సో అంత మంత్రాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఒకవేళ రాకపోతే ఇబ్బందులు ఇవన్నీ పట్టుకొని ఓం ఆం హ్రీం క్రోం, ఆం అనేది యాడ్ చేసుకోవాలి ముందు. ఆం హ్రీం క్రోం సహస్రార హుం ఫట్ స్వాహ అని చెప్పి ఒక నిమ్మకాయను కోసి చక్కగా పసుపు కుంకుమ అద్ది గుమ్మానికి అటు ఇటు పెడుతుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ క్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు మీకు క్రమక్రమంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటే ధనం స్థిరమవుతుంది. ఆర్థికంగా బాగుండడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, అనవసరమైనటువంటి అనారోగ్యాలు, బీపీలు రైజ్ అయిపోవడాలు, ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా తోడు చేసుకోవచ్చు.